రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే మహాలక్ష్మి స్కీమ్ సక్సెస్ అయిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 6,60,00,000 మంది మహిళలు జర్నీ చేశారని తెలిపారు. బెంగళూరు కోదాడ బస్సుల్లోకి వెళ్లి ప్యాసింజర్లతో ఆయన మాట్లాడారు. ఆర్టీసీని ప్యాసింజర్లు గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆదరించాలని కోరారు. స్కీమ్ అమలుపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారని ఎండీ తెలిపారు. కార్మికుల పెండింగ్ పీఆర్సీ, డిఏ బకాయిలు చెల్లిస్తామని, ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. దశల వారీగా కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ఆదరిస్తున్న ప్రయాణికులను సన్మానించారు. సిఓఓ రవీందర్, ఈడీలు, ఆర్ఎంలతో పాటు పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు. సికింద్రాబాద్లోని కార్ఖానా జనక్పురి కాలనీలోని ఆర్కే మదర్ తెరిసా ఫౌండేషన్ వృద్ధాశ్రమానికి వెళ్లి 45 మంది వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి పండ్లు, ఫుడ్ అందించారు. తల్లిదండ్రులు కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాలని, వారిని పిల్లలు నిర్లక్ష్యం చేయవద్దని హితవు పలికారు. నిరాశ్రులైన వృద్ధులను చేరదీసి వారికి ఉచిత వసతి, వైద్యం అందిస్తున్న ఆర్కే మదర్ తెరిసా ఫౌండేషన్ ఫౌండర్ రామకృష్ణకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.